పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు మట్టి నుండి పుట్టితివి, కావున చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు ప్రభుయందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా వందనం, యేసు ప్రభువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసు ప్రభువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసు ప్రభువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం వచనములు 1 నుండి 6 వరకు, 16 నుండి 18 వరకు. మనుష్యుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికములు చేయునట్లు నీవు నీ దానధర్మములు మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగను. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనంతో నుండకుడు. వారు తమ ఉపవాసమును పరుల కంటపడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ఫలితము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదము. క్రీస్తు ప్రభువా, అయోగ్యులమైన మా యొక్క పాపములను మన్నించండి. మా పూర్వీకుల పాపములకు కూడా మన్నింపు దయచేయండి. తపస్సు కాలం మాకొక కృపాకాలం వంటిది. ఈ కాలమంతా మేము పాపక్షమను పొంది మీ యందు జీవించుటకు ఫలించుటకు మాకు కృపనీయము. ముఖ్యంగా ప్రతి క్రైస్తవుని కొరకు ప్రార్థిస్తున్నాం. మేమంతా ఈ తపస్సు కాలము సద్వినియోగం చేసుకొని మీతో సమాధాన పడుటకు మాకు సాయం చేయండి. ప్రార్థన, పశ్చాత్తాపం, దాన ధర్మ క్రియలు ఆచరించుటకు మాకు మీ కృపను అనుగ్రహించండి. ఇంద్రియ నిగ్రహము కలిగి జీవించుటకు మాకు సాయపడండి.
మా ఈ ప్రార్థన యేసు ప్రభు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని సకల పునీతులారా, దూతలారా, దేవుని వాగ్దానములకు పాత్రులో అగుటకు మా కొరకు ప్రార్థించండి.